కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడిని బెంబేలెత్తించిన బంగారం ధరలు ఎట్టకేలకు కాస్త శాంతించాయి. గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు గురువారం నుంచి ఒక్కసారిగా దిగిరావడంతో బంగారం కొనుగోలుదారుల్లో కొత్త ఆశలు చిగురించాయి. విపరీతమైన ధరలతో అల్లాడిపోయిన వినియోగదారులకు ఈ స్వల్ప తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ మరియు పండుగలు దగ్గర పడుతున్న వేళ ధరల తగ్గుదల శుభపరిణామంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బంగారం ధరల్లో నమోదైన ఈ మార్పు రాబోయే రోజులలో మార్కెట్ ఎలా ఉండబోతుందనే దానిపైన చర్చకు దారిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరల విషయానికి వస్తే 24 క్యారెట్ల బంగారము 10 గ్రాములకు 1,59,490 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. గత బుధవారంతో పోలిస్తే నేడు దాదాపు 440 రూపాయలు తగ్గింది. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,46,200గా ఉంది. బుధవారం ఇదే ధర 1,46,600 వద్ద ఉండగా ఇప్పుడు 400 మేర తగ్గి పసిడి ప్రియులకు కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. మెట్రో నగరాలలో ఒకటైన చెన్నైలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 1,61,240 వద్ద ఉండగా నిన్నటితో పోలిస్తే సుమారు 430 రూపాయలు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 1,47,800 వద్ద కొనసాగుతూ నిన్నటితో పోలిస్తే 300 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం పరుగులు తీస్తున్నాయి. వెండి ధరల పెరుగుదల వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తుంది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర 2,85,000 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్లో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర 2,95,000 వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్న ఇదే ధర 2,90,000 వద్ద ఉండగా కేవలం 24 గంటల వ్యవధిలోనే 5,000 రూపాయల మేర ధర పెరగడం గమనార్హం. చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలలో కూడా వెండి ధరలు భారీగానే నమోదవుతున్నాయి. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి, డాలర్ విలువలో మార్పులు మరియు డిమాండ్ సప్లై గ్యాప్ కారణంగా వెండి ధరలు ఇలా అకస్మాత్తుగా పెరుగుతున్నాయని తెలుస్తోంది. బంగారం ధరలు తగ్గడం సామాన్య ప్రజలకు మరియు మధ్యతరగతి కుటుంబాలకు కాస్త ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ వెండి ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. బంగారం ధరలు మళ్ళీ తగ్గుతాయా లేక పెరుగుతాయా అనేది అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ధరల తగ్గుదలను కొనుగోలుదారులు తమ అవసరాలకు తగినట్లుగా వినియోగించుకోవాలని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఏదేమైనా ధరల హెచ్చుతగ్గులు మార్కెట్లో సాధారణమే అయినప్పటికీ బంగారం విషయంలో ప్రతి చిన్న మార్పు కూడా వినియోగదారుడి జేబుపైన ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉండడంతో అవకాశంగా మార్చుకోవాలని కొందరు భావిస్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడిదారులు మరియు వినియోగదారులు ఆచితూచి అడుగులు వేయడం ఉత్తమంగా చెప్తున్నారు.